ఎలక్ట్ గవర్నర్ గా సంజీవరావు. వాకర్స్ ఇంటర్నేషనల్ సంస్థ డిస్ట్రిక్ట్ 102 గవర్నర్ ఏ తిరుపతిరావు అధ్యక్షతన కోఆర్డినేషన్ సమావేశం విజయనగరం జిల్లా బాలాజీ వాకర్స్ క్లబ్ ప్రజా గ్రంథాలయంలో సోమవారం జరిగింది. ఈ కార్యక్రమానికి పార్వతీపురం, శ్రీకాకుళం మరియు విజయనగరం నుండి వాకర్స్ ఉద్యమకారులు మరియు విజయనగరం నుండి వాకర్స్ ఉద్యమకారులు, వాకర్స్ క్లబ్ ప్రతినిధులు అంతా 2027 ఏడాది ఎలక్ట్ గవర్నర్ గా ఏకగ్రీవంగా ఎస్ సంజీవరావును ఎన్నుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో స్టార్ వాకర్స్ క్లబ్ ప్రతినిధులు సాసపు జోగినాయుడు, గజల్స్ వాసుదేవ్, గుడ్ల జగ్గారావు, జి వాసుదేవరావు, నేతల అప్పారావు, పుణ్యపు కూర్మారావు, చలపాక సూర్యారావు, ఎలక్ట్ గవర్నర్ గా సుగంధం సంజీవరావు, గేదెల ఇందిరాప్రసాద్, పిసి గుప్తా, గేదెల లక్ష్మి, గుడ్ల సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. రామమూర్తి గారు చూడండి సార్, చేయండి ఫోటో అలా ఒక నిమిషం ఉండండి. గవర్నర్ గారు అయ్యారు కదా, ఎవరో మాకు తెలియదు, కొద్దిగా మీ పేరు చెప్పండి. నేత అప్పారావు గారు, మా స్టార్ వాకర్స్ క్లబ్ లో జాలీ వాకర్. వెరీ గుడ్. అయితే నేను ప్రమాణ స్వీకారం చేయించాను. అందరూ మహిళలకి మోటివేట్ చేస్తారు. మహిళా వాకర్ ఇచ్చేవాళ్ళు అది తీయండి. చిరంజీవి గారు ఇటు వెనక్కి కావాలి ఇదవ్వాలి. అది నేను కూడా చాలా బాధపడ్డాను. వయసు పెరుగుతున్న కొద్ది పిల్లలకి పెళ్లి చేయకపోతే తండ్రి ఆవేదన. అందుకని నిన్న రావద్దని కూడా చెప్పి సాధిస్తాను. నాయుడు గారు కూడా చెప్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ పెద్దలకి ధన్యవాదాలు. నేను ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత జిల్లా మొత్తం, అంటే జిల్లాలో మన పెద్దలు ఎంతమంది ఉన్నారో అందరికీ, మన వాకర్స్ ఫుల్గా, మన స్టాఫ్ అందరూ, జిల్లాలో మిగతా క్లబ్ల ప్రెసిడెంట్, సెక్రటరీలు అందరినీ తెచ్చి ఒక వేదిక మీద కూర్చోబెట్టి నేను ఘనంగా ఒక పెద్ద పార్టీ ఇస్తానని మీ అందరికీ 27వ సంవత్సరంకి ఎన్నుకున్నారు. దాంట్లో ఎక్కువ కృషి మన ఇందిరాప్రసాద్ గారు మొట్టమొదటిగా నాకు ఇచ్చిన మాట ప్రకారంగా ఆయన ఈ స్టార్ వాకర్స్ ఉన్నది అంటే ఫౌండర్గా ఆయన చేసిన ఎన్నో సేవలు ఉన్నాయి. ఆయన సేవలను మనం చూసి గర్వపడి మనం కూడా ముందుకెళ్ళి చేస్తున్నాం. ఇక ముందు కూడా మీ పేరు నిలబెడతానని మాటిస్తున్నాను. ఇందిరాప్రసాద్ గారు నాకు తండ్రితో సమానం, తండ్రి తర్వాత తండ్రి లాంటి ఆయన మాటకి మాత్రం నేను నిలబడి ఉంటానని మీ అందరి తరపున నాకు గుప్తా గారు కూడా చెప్పారు. మీ శ్రమ ఎప్పటికైనా పోదు, ఉండు, నీకు పర్వాలేదు, భయపడద్దు. నేను తప్పనిసరిగా ఉంటానండి. తప్పనిసరిగా మీ అందరి మాట నెరవేరుస్తాను. మా తమ్ముడు జోయినాయుడు ఉన్నాడు, పర్వాలేదు, నాకు సపోర్ట్ వెనక్కి. ఆయన సలహాలు మంచి మంచి సలహాలు ఇస్తుంటాడు ఎప్పటికప్పుడు. ఆయన సలహాలు తీసుకుంటాను. అలాగే ఇంకా ఉన్నారు, చాలామంది పెద్దలు ఉన్నారు నాకు. అలాగే మా బొడ్డేపల్లి ప్రసాద్, నేను అన్ని కార్యక్రమాల్లోనే ఆయనకి తీసుకెళ్ళి శ్రమిస్తున్నాను. కానీ నిన్న ఫుల్ సభ మన హారికా ప్రసాద్ గారికి రేపు సన్మాన కార్యక్రమంకి భారీ ఎత్తున ఏర్పాట్లు జరుగుతున్నాయి. అదేవిధంగా మనందరూ ఒక యూనిటీని తెలియజేసి మన సంజీవరావు గారిని ఎలక్ట్ గవర్నర్గా ఎన్నుకోవడానికి మనం అందరం చేసిన ప్రతిపాదనని విజయనగరం వాస్తవులు అయిన గవర్నర్స్ కూడా అంగీకరించడం, వాళ్ళకి కూడా మా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఇప్పుడు మన స్టార్ వాకర్స్ క్లబ్కి ఈయన 5వ గవర్నర్ అవుతున్నారు. స్టార్ అంటే స్టార్ లాగా తీసుకెళ్ళాలి, ఆయన మార్పు రావాలి. ఆయన మన అందరికంట, మాకంట ఇంకా ఉన్నత స్థానంలో చేయగలడు. దానికి గుణేశ్వరరావు గారు మన జిల్లా నుంచే ఉన్నారు కాబట్టి ఆయన కూడా సహకారం చేస్తారు. దీనికి మన జోగినాయుడు గారు, మన ఇందిరాప్రసాద్ గారు, మన పాస్ట్ గవర్నర్స్ అందరూ, పాస్ట్ ప్రెసిడెంట్స్, సభ్యులు అందరం కూడా మన పట్టుదలతో కృషి చేయాలి. అందరూ కూడా సెక్రటరీ, ట్రెజరరు, ప్రతి ఒక్కరు పేరు పేరున తెలియజేస్తూ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.